ప్రార్థన చేసుకో. మహాగరుడమైన మా దేవ స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరులతో మాట్లాడడానికి మాకు ఎంతగానో కృపను ఇచ్చిన స్తోత్రములు. నిజంగా ప్రభావ మరి అనుకోని విధంగా మమ్మల్ని సమావేశం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు మేము మరి మాట్లాడుకోవడానికి, పంచుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మా హృదయాలను మీరు బలపరచండి. మీరే నడిపించి రంగం మీద కదలాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమె ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండం 45వ అధ్యాయం 20 నుంచి చూస్తున్నాడు. 20 వచనం. ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవి అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇజ్రాయేల్ కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండను ఇప్పించెను, మార్గమునకు ఆహారం ఇప్పించెను మార్గమునకు ఆహారం ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తులు బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారమును మోయుచున్న 10 ఆడు గాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గముందు కలహపడుడని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. ఆమె మహాపరిశుద్ధ స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాలు మీ చేతికి అప్పగించుకున్నాం. గొప్ప దేవుడా, మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడి సూటిగా మాతో నడిపించి మా హృదయాలను తెరిచి ఈ గడికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రభు మాతో పంచుకోమని మా విమోచకుడైన క్రీస్తు యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమె చిన్న అంశముగా జ్యేష్ఠ భాగం పొందిన కనిష్ఠుడు. చిన్న అంశం, జ్యేష్ఠ భాగం పొందిన కనిష్ఠుడు బెన్యామీన్ కనిష్ఠుడు, అందరికంటే చిన్న కుమారుడు. ఏసేపు ఐగుప్తులో ఉన్నాడనే సంగతి తన అన్నలు గ్రహించిన తర్వాత ఫరోకు తెలిసింది ఏసేపు యొక్క కుటుంబం ఐగుప్తుకు వచ్చిందని. ఏసేపు యొక్క కుటుంబం ఐగుప్తుకు వచ్చిందని తెలిసినప్పుడు ఫరో ఏం చెప్పారంటే, పోయిన వాటి గురించి మీరు బాధపడద్దు, ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులన్నీ మీయే, మిగతా వాటి గురించి మీరు ఆలోచించద్దు. మీరు ఐగుప్తులో మీకు ఏది మంచిదో ఏది కావాలో దాన్ని మీరు తీసుకోండి అని చెప్పి యోసేపు ఏం చేశారంటే ఐగుప్తులో ఉన్నటువంటి మంచి వస్తువుల్లో తన కుటుంబ సభ్యులకి ఇచ్చాడు. తన సహోదరులకి 2 చొప్పున ఇచ్చారు. దుస్తులు, వెండి, బంగారాలు, ఐగుప్తులో ఉన్న మంచి వస్తువుల్లో 2 చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చాడు. చిన్న కుమారుడు అయినటువంటి బెన్యామీను 5 దుస్తుల జతలు 300 మణుగుల వెండి తీసుకున్నాడు. అంటే అందరికంటే చిన్నవాడు బెన్యామీన్, అందరికంటే చిన్నవాడు. జనరల్ గా పాత నిబంధన గ్రంథంలో బైబిల్ ఏం చెప్పిందంటే జ్యేష్ఠ కుమారునికి అధిక భాగం ఇవ్వాలి, పెద్ద కొడుక్కి ఎక్కువ భాగం, స్వాస్థ్యాన్ని ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే తన తండ్రి గర్భమున మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు కాబట్టి జ్యేష్ఠుడికి జ్యేష్ఠ భాగం కింద ఎక్కువ ఇవ్వాలి. అది ధర్మశాస్త్రం చెప్పినటువంటి నియమం. ఇప్పుడు ఇక్కడ జ్యేష్ఠ కుమారుడి కంటే రూబెన్కో, షిమియోన్కో, లేవికో ఇవ్వాలి, అయితే వాళ్ళ స్థానాలను భర్తీ చేసిన యోధాకో రావాలి. రూబెన్కి, షిమియోన్కి, లేవికి లేదు. వాళ్ళు దీనా సమయంలో వాళ్ళు కొంతమంది రాజుల్ని, రాజకుమారుల్ని, దేశ ప్రజల్ని, పురుషుల్ని
అందరిని కూడా చంపేసి పాపం చేశారు కాబట్టి ఒకవేళ వాళ్ళ స్వాస్థ్యాన్ని కోల్పోతే రూబేను తండ్రి యొక్క మంచాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి తండ్రి యొక్క భార్యలో ఒక వ్యక్తి ఒక స్త్రీతో అతను రూబేను వ్యభిచరించాడు కాబట్టి రూబేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోతే లేదు ఇంకా మిగతా వాళ్ళందరూ లేవి లేదా షిమియోను వీళ్ళందరూ కూడా ఆ అర్హతను కోల్పోతే ఈ యోధాకి ఇచ్చారు. జ్యేష్ఠత్వం యోధాకు వచ్చింది. అందుకోసమే ఆయన యోధా గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఆయన యోధా గోత్ర సింహంగా యోధా గోత్రాన్ని ఎంచుకొని యోధా గోత్రంలో ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా జ్యేష్ఠుడికి భాగం ఎక్కువ ఇవ్వాలి, జ్యేష్ఠ కుమారునికి జ్యేష్ఠ భాగం ఇవ్వాలి. అందుకోసం మనం భూ సంబంధంగా చూస్తూ ఉంటాం. ఆస్తులు పంచుకునేటప్పుడు అన్నదమ్ములు అన్నయ్య పెద్దవాడు ఉంటే కనుక కుటుంబంలో కొంచెం వాళ్ళకు ఉన్న దానిలోనే కొంచెం ఎక్కువ ఇస్తారు. ఒక సెంటు ఒక 10 సెంట్లు ఉందనుకోండి, అన్నయ్య కొంచెం ఎక్కువ ఇస్తారు. ఎక్కువ భూమి ఉందనుకోండి, అన్నకి ఒక ఎకరమే కొంచెం ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే అన్న పెద్దగా పుట్టాడు కాబట్టి కుటుంబాన్ని అప్పటి వరకు కొంచెం అండగా నిలబడి ఉంటాడు కాబట్టి తండ్రి గారి మూలం పుట్టిన మొదటి కుమారుడు కాబట్టి ఆ స్థానం ఇచ్చేవాళ్ళు. అది నేటికి కూడా అది ఆ ఆచారం లేదా ఆ బంధం ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే పెద్ద కుమారునికి ఇవ్వాల్సినటువంటి జ్యేష్ఠ భాగం ఇక్కడ యోసేపు చిన్న కుమారుడైనటువంటి బెన్యామీనికి ఇచ్చాడు. జ్యేష్ఠ భాగం పొందుకున్నాడు. కనిష్ఠుడు ప్రథమ ఫలం పొందుకున్నాడు, ప్రథమ స్థానం పొందుకున్నాడు. అందరికంటే చిన్నగా వచ్చిన కుమారుడు అందరికంటే ముందు భాగాన్ని పొందుకున్నాడు. ఇక్కడ థామస్ గారు ఏం చెప్పారంటే బెన్యామీనుగా ఉన్నప్పుడు బెన్యామీను యాకోబు ఇంట్లో ఉన్నప్పుడు బెన్యామీన్కి ఎలాంటి గుర్తింపు లేదు. అసలు ఎవరు పట్టించుకోలేదు బెన్యామీన్. అసలు బెన్యామీను యెరూషలేములో ఉన్నంతసేపు, బెన్యామీను బెత్లెహేములో ఉన్నంతసేపు కూడా బెన్యామీన్కి ఎలాంటి గుర్తింపు లేదు బ్రదర్. బెన్యామీన్ ఎప్పుడైతే ఐగుప్తుకు వచ్చాడో, బెన్యామీను ఎప్పుడైతే ఐగుప్తులో ఉన్న యోసేపుని కలిశారో బెన్యామీన్ యొక్క జీవితం మారిపోయింది. బెన్యామీన్ యొక్క జీవితం మారిపోయింది. బెన్యామీన్ యొక్క స్థానం మారిపోయింది. బెన్యామీన్ పొందుకున్నటువంటి వంతు భాగం కూడా మారిపోయింది. మిగతా వాళ్ళందరికీ తక్కువ ఇస్తే యోసేపు మాత్రం బెన్యామీన్కి ఎక్కువ ఇచ్చాడు. జ్యేష్ఠ భాగాన్ని పొందుకున్నాడు, అందరికంటే ఎక్కువ భాగాన్ని పొందుకున్నాడు. చిన్న కుమారుడు జ్యేష్ఠ భాగాన్ని పొందుకోవటం ఎందుకు? దేవుడు ఆది కాండంలోనే ఈ సూచన మనకు చూపించారు. ఆదిలోనే దేవుడు ఈ కార్యాన్ని మనకు చూపించారు. ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు ఆ కుటుంబంలో అందరికంటే ఎక్కువ భాగం పొందుకున్నాడు, అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుకున్నాడు, అందరికంటే ఎక్కువ ఘనతను పొందుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ చివరికాల సమయంలో ఆయన కనిష్ఠుడిగా రాబోతున్నాడు, చివరి కుమారుడిగా రాబోతున్నాడు. కాబట్టి ఆ కుమారుడు యేసుక్రీస్తు కంటే, క్రీస్తు బృండం కంటే మనం అనుకున్నాం జ్యేష్ఠ కుమారుడు అంటే యేసుక్రీస్తు ఉండొచ్చు. పౌలు గారు చెప్పారు అనేకులలో తన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు. మనం అనుకున్నాం జ్యేష్ఠ కుమారుడు అంటే బ్రహ్మం గారని. కోతకాలంలో వచ్చినటువంటి ప్రథమ ఫలం ఆయనే జ్యేష్ఠ కుమారుడు. అయితే యేసుక్రీస్తు లేదనుకుంటే క్రీస్తు బ్రహ్మం అవుతాడు జ్యేష్ఠ కుమారుడు. యూదుల పరంగా చూసుకుంటే సమాధుల లేచిన వాళ్ళలో చూసుకుంటే ప్రభు యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు. కోతకాలంలో అనిల్ కాలంలో చూసుకుంటే ప్రథమ ఫలంగా వచ్చినవాడు క్రీస్తు బ్రహ్మం. ఇప్పుడు జ్యేష్ఠుడు ఈయన అవ్వాలి. కానీ వీళ్ళకంటే చిన్న కుమారుడు, కనిష్ఠ కుమారుడు, వీళ్ళిద్దరు తర్వాత వచ్చిన కుమారుడు క్రిస్ థామస్, ఈయన అందరు ఆఖరి కుమారుడు. ఈయనకి యేసుక్రీస్తు కన్నా క్రీస్తు బృండం కన్నా అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. యేసుక్రీస్తు పగలగొట్టలేని ముద్రలు, క్రీస్తు బృండం పగలగొట్టిన బయలుపరచబడిన ముద్రలు, దేవుని యొక్క కొత్త పేరు, అసలు దేవుడంటే ఎవరు, సంఘం అంటే ఎవరు, గుడార దర్శనం అంటే ఏంటి, అసలు ఆది పాపం అంటే ఏంటి, ఎలా జరిగింది, వీటన్నిటిని కూడా బైబిల్లోంచి తీసి సంఘానికి బోధించడంలో, దాన్ని ముందుగా గ్రహించడంలో, ఆ తలంతిని పొందుకోవడంలో మిగతా అందరి ప్రవక్తల కన్నా, యేసుక్రీస్తు కన్నా, క్రీస్తు బృండం కన్నా చివరిసారిగా వచ్చిన కడపటి కుమారుడు, కడసారి వాడు, ఈ కుమారుడు జ్యేష్ఠ భాగాన్ని పొందుకున్నాడు.
అధిక భాగాన్ని పొందుకున్నాడు. దేవుడు ఈ చివరి సమయంలో కనిష్ఠుడిగా రాబోతున్నాడని, ఈ కనిష్ఠ కుమారుడు జ్యేష్ఠ కుమారుని యొక్క భాగాన్ని పొందబోతున్నాడని ఇప్పుడు మనం సులువుగా సులభంగా మనం గ్రహించడం కోసమే దేవుడు ఆ రోజున ఏదెన్లో లేదా దేవుడు ఆ రోజున ఆదికాండంలో మరి రూబేను పొందాల్సిన జ్యేష్ఠ భాగాన్ని, లేవి పొందాల్సిన జ్యేష్ఠ భాగాన్ని, షిమియోను పొందాల్సిన జ్యేష్ఠ భాగాన్ని, యోధా పొందాల్సిన జ్యేష్ఠ భాగాన్ని మరి అందరికంటే చిన్నవాడినట్టుగా బెన్యామీన్ చేతిలో పెట్టి తీసుకొచ్చి, అది కూడా ఐగుప్తు దేశంలో మంచి పదార్థాలు, 5 దుస్తులు. థామస్ గారు వివరించారు. యోసేపుకి యోసేపు తన సహోదరికి ఇచ్చిన ఆ ఎక్కువ భాగం ఏంటంటే, వాళ్ళకి 2 దుస్తులు ఇస్తే బెన్యామీన్కి 5 ఇచ్చాడు. వాళ్ళకి 50 100 తలంతుల చొప్పున నాణాలు ఇస్తే, వెండి నాణాలు ఇస్తే ఈయనకి 300 నాణాలు ఇచ్చాడు. అంటే డబుల్ కంటే మించి ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు ఈ సహోదరుడికి. ఇదంతా ఎందుకు యోసేపు అప్పుడు చేశారు అని మనం గమనించగలిగితే, దేవుడు ఈ చివరి సమయంలో వచ్చేటువంటి కనిష్ట కుమారుణ్ణి దేవుడు హెచ్చించ. బెన్యామీను అందరికంటే చిన్న కుమారుడు. యోసేపు ఐగుప్తులోకి వచ్చినప్పుడు మిగతా అందరికంటే కూడా ఎక్కువ భాగాన్ని ఇచ్చాడు. మనం ఈ లేఖనాన్ని బట్టి మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, జ్యేష్ఠ భాగాన్ని పొందిన కనిష్ఠుడు, ప్రథమ స్థానాన్ని లేదా ప్రథమ స్థానాన్ని పొందినటువంటి చిన్న కుమారుడు, కనిష్ఠ కుమారుడు అనే అంశం మాట్లాడుకుంటున్నాం మనం. యోసేపు తన అన్నలకి ఆస్తిని పంచిచ్చాడు, లేదా ఐగుప్తులో ఉన్న మంచి వస్తువుల్ని పంచాడు. తన అన్నలకి పంచిన ఆస్తిలో అందరికంటే ఎక్కువగా బెన్యామీన్కి ఇచ్చారు. యోసేపుని కలిసేదాకా బెన్యామీన్కి ఎలాంటి గుర్తింపు లేదు. అందరికంటే చిన్నవాడు, బెత్లెహేంలో ఉన్నాడు, యెరూషలేంలో ఉన్నాడు, ఇలాంటి గుర్తింపు లేదు. అక్కడ యోసేపు లేడు, ఈయన ఒక్కడే ఉన్నాడు. బెన్యామీన్ని గుర్తింపు చేసే పరిచర్య అక్కడ జరగలేదు. కానీ ఎప్పుడైతే అన్నలందరూ కూడా ఐగుప్తుకు వచ్చారో, వాళ్ళతో పాటుగా మరి బెన్యామీన్ తీసుకొని వచ్చారో, ఎప్పుడైతే బెన్యామీన్ని మరి యోసేపుని కలుసుకున్నాడు బెన్యామీను, అప్పుడు బెన్యామీన్ చూసినప్పుడు యోసేపు తన దుఃఖాన్ని ఆపుకోలేక, అప్పటి వరకు ఆయన రహస్యంగా ఉన్నాడు ఐగుప్తులో. యోసేపు వచ్చిన తర్వాత ఆ రహస్యాన్ని దాయలేకపోయాడు. ముందుగా అన్నలు వచ్చారు, ఆయన రహస్యాన్ని దాచేసాడు. ఆయన వాళ్ళెవరో తనకు తెలియనట్లే మాట్లాడాడు. ఆయన వాళ్ళ మధ్యలో హెబ్రీ భాష మాట్లాడకుండా ఐగుప్తు భాష మాట్లాడాడు. ఆయన సహోదరుల మధ్యలో ఒక ద్విభాషి ఉన్నాడు. ఆయనకి హెబ్రీ భాష తెలుసు, ఐగుప్తు భాష కూడా తెలుసు. ఆయనకి ద్విభాషి ఉన్నాడు, అంటే ఆ భాష ఈ భాష ఎరిగిన ఒక మనిషి. వాళ్ళ అన్నలు హెబ్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ అన్నలు మాట్లాడుకునే మాట ఆయనకి తెలుసు, కానీ ఆ భాష తెలవనట్టుగా తనెవరో వాళ్ళకి బయలుపరుచుకోకుండా మరుగ్గా ఉంచాడు. వాళ్ళు యోసేపుని చూశారు, కానీ యోసేపు యొక్క స్థితి ఇప్పుడు మారిపోయింది. బాలుడు వయసులో చూశారు, ఇప్పుడు యోసేపు పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ యోసేపు వాళ్ళని గుర్తుపెట్టాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆయన విన్నాడు, కానీ యోసేపు ఎవరో వాళ్ళకి బయలుపరచుకోలేదు. కాబట్టి బెన్యామీన్ ఎప్పుడైతే యోసేపుని కలిశారో, బెన్యామీన్ కలిసేసరికి యోసేపు తను మరుగుగా ఉంచుకోలేకపోయాడు. రూబేన్ కనపడ్డాడు, షిమియోన్ కనపడ్డాడు, యోధా కనపడ్డాడు, ఇషాకర్ కనపడ్డారు. ఎంతమంది కనపడ్డా తను ఎవరో బయలుపరచుకోలేదు బ్రదర్. కానీ బెన్యామీను ఎప్పుడైతే మీ సహోదరుడైన చిన్న కుమారుడు వచ్చాడా, బెన్యామీన్ వచ్చాడా అని అడిగాడు. వచ్చాడయ్యా అని చెప్పారు. ఏడి అన్నాడు. ఇది ఇతనే అని చెప్పించారు. ఎప్పుడైతే బెన్యామీన్ చూశాడో అసలు ఇక దుఃఖాన్ని ఆపుకోలేక లోపలికి వెళ్ళిపోయాడు. మరుగు చేసుకుందాం అనుకున్నాడు, చూశాడు కానీ మరుగు చేసుకుందాం అనుకున్నాడు, కానీ దుఃఖం వచ్చేసింది, ఆగలేకపోయాడు. వాళ్ళ ముందు ఎడిస్తే బాగుందని చెప్పి లోపలికి వెళ్ళిపోయి
సేపు ఏడ్చి తర్వాత ముఖం చూసుకొని మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి భోజనం పెడుతూ ఇక ఇక వాళ్ళతో ఆయన మరుగ్గా ఉండలేకపోయాడు. ఇక గట్టిగా ఇచ్చేసాడు, వాళ్ళ ముందే గట్టిగా ఇచ్చేసి, అన్నా నేననే సహోదరులారా, నేను మీ ఏసేపుని మీరు చంపాలని గోతులు చూసిన మీ ఏసేపుని నేను, ఇప్పుడు సింహాసనమే కూర్చున్నాను నేను అని యోసేపు ఏడ్చేశాడు. ఎవరిని చూసి అంటే బెన్యామీను చూసి. బెన్యామీను అందరికంటే చిన్నవాడు గాని బెన్యామీను అధిక ఫలాన్ని పొందుకున్నాడు. కనిష్ఠుడు జ్యేష్ఠ భాగాన్ని పొందుకున్నాడు. అసలు ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనది. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా కనిష్ఠుడికి కనిష్ఠ భాగం ఇవ్వాలి, పెద్దోడికి పెద్ద భాగం ఇవ్వాలి, చిన్నోడికి చిన్న భాగం ఇవ్వాలి, చిన్నోడి కన్నా పెద్ద భాగం జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్ లో యోసేపు ఏం చేశాడంటే, పెద్ద కుమారుడు రూబేన్ ఉన్నాడు, షిమియోన్ ఉన్నాడు, యోధా గారు, ఇషాగారు ఉన్నాడు, అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వదిలిపెట్టి చిన్న కుమారుడు అంటే బెన్యామీనికి ఎక్కువ భాగం ఇచ్చాడు. ఇది ఈ లోకానికి ఇప్పుడు దాకా ఈ విషయం అర్థం కాలేదు. ఎందుకు బెన్యామీనికి ఎందుకు ఎక్కువ ఇచ్చాడు? ధర్మశాస్త్రం చెప్పింది కదా పెద్దోడికి ఎక్కువ ఇవ్వాలని, జ్యేష్ఠ భాగం ఇవ్వాలని. మరి ఎందుకు యోసేపు చిన్న కుమారుడికి తన తమ్ముడికి తనకంటే చిన్నోడికి భాగం ఎక్కువ ఇచ్చాడు ఎందుకు అని ఈ లోకానికి అర్థం కాలేదు. కానీ దేవుడు ఈ చివరి సమయంలో మరి సంఘంలో చూపించబోయే సూచనని ఆ రోజున యేసేపు ద్వారా దేవుడు ఈ లోకానికి చూపించాడు. ఆయన ఈ చివరికాల సమయంలో వచ్చినట్టు జ్యేష్ఠ కుమారుడు క్రీస్తు విన్నాము, యేసుక్రీస్తు, వీళ్ళందరికంటే కూడా కనిష్ఠ కుమారుడు అయినటువంటి క్రీస్తు థామస్, ఆయన మిగతా ప్రవక్తలు, అపోస్తులు, సువార్థికులు, బోధకులు అనబడిన వారు, పాత నిబంధన కొత్త నిబంధన ప్రవక్తలు అందరికంటే, యేసుక్రీస్తు కంటే, క్రీస్తు వ్రణం కంటే కూడా ఆయన ఎక్కువ భాగాన్ని పొందారు. యోసేపు బెన్యామీనికి ఇచ్చిన ఎక్కువ భాగం ఏంటంటే 5 దుస్తులు, 300 తులముల వెండి. క్రిస్తామస్ చెప్పారు యోసేపు మరియు బెన్యామీన్ సందేశంలో 5 దుస్తులు ఎందుకు ఇచ్చాడంటే 5 కృపకు సూచనగా ఉంది. 5 అనగా గ్రేస్, GRACE, గ్రేస్ కృప, వెండి, సిల్వర్ విమోచన. యోసేపు బెన్యామీనికి కృప ద్వారా విమోచన ఇచ్చాడు. అక్కడ భౌతికంగా కొన్ని, ఫిజికల్ గా కొన్ని వస్తువులు ఇచ్చాడు. ఈ లోకానికి ఇప్పుడు దాకా అర్థం కాలేదు యోసేపు బెన్యామీన్కి ఎందుకు వెండి ఇచ్చాడు, ఎందుకు వస్త్రాలు ఇచ్చాడు అనేది ఈ లోకానికి అర్థం కాలేదు. ఆ వస్త్రాలు కూడా 5 ఎందుకు ఇచ్చాడు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ చివరికాల సమయంలో వచ్చినట్టు సంఘం ఏం చేసింది, అక్కడ ఆది కాండంలో ఏం జరిగిందో అక్కడ యోసేపు ఏం చేశాడో దాన్ని పరిశీలనగా చూసి, యోసేపు తన సహోదరునికి మిగతా వాళ్ళకంటే ఎక్కువ భాగాన్ని ఇచ్చాడు. అంటే కనిష్ఠుడు జ్యేష్ఠ భాగాన్ని పొందుకున్నాడు, చివరి కుమారుడు ప్రథమ స్థానాన్ని పొందుకున్నాడు. అది 5 వస్త్రాలు, 5 రకాల వస్త్రాలు, అదేవిధంగా 300 తులాల వెండి తీసుకున్నాడు. ఎందుకంటే కృప ద్వారా విమోచన. బెన్యామీన్కి కృప ద్వారా విమోచన రాబోతుంది. ఆ బెన్యామీన్ ద్వారా అది తన సంతతి రాబోతుంది. అందరికంటే చిన్న కుమారుడైన బెన్యామీను అందరికంటే ఎక్కువ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు, ఎక్కువ భాగాన్ని పొందుకున్నాడు. అందరికంటే తక్కువగా మరి చివరిగా కడపటిసారిగా వచ్చిన మరి చివరి కుమారుడు కనిష్ఠ కుమారుడు అంటే క్రీస్తు థామస్ మిగతా అందరికంటే ఎక్కువ భాగాన్ని పొందుకొని బైబిల్లో ఉన్న అనేక విషయాల్ని, ప్రపంచంలో అనేక విషయాలు మరుగ్గా ఉన్నటువంటి బైబిల్ విషయాలన్నీ కూడా ఆయన మనకు అర్థమయ్యే రీతిలో వాటిని వివరించి మనకు బోధించారు ఆయన. ఇప్పుడు కనిష్ఠ కుమారుడు, నిజమైన కనిష్ఠ కుమారుడు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. కనిష్ఠుడు జ్యేష్ఠుడు అయ్యాడు. కనిష్ఠ కుమారుడు జ్యేష్ఠ భాగాన్ని పొందుకున్నాడు. కనిష్ఠుడు చివరి కుమారుడు ప్రథమ కుమారుడు అయ్యాడు. చివరి కుమారుడు ప్రథమ కుమారుడు అయ్యాడు. ఇది ఇలా మనం సులువుగా గ్రహించడం కోసమే దేవుడు ఆ రోజున యేసేపు బెన్యామీన్ యొక్క చరిత్రను జరిగించాడు. ఇవాళ ఈ సంఘటనని కనిష్ఠుడిగా వచ్చినటువంటి క్రీస్తు ప్రథమ క్రీస్తుగా ఎలా అయ్యాడు? బెన్యామీన్ అనే అర్థం ఏంటంటే, బెన్యామీన్ అనగా అర్థం ఏంటంటే కుడి చేయి, కుడి హస్తము అని అర్థం బెన్యామీన్ అంటే. కుడి హస్తం అంటే, దక్షిణ హస్తం అంటే ఎవరు? ఆయనే. మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడిన, సంరక్షణ లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడిను.
ఆయన బాహువే ఆయనకు సహాయం చేశాను అని యెషయా అంటాడు. ఆయన మహామహుని యొక్క యేసుక్రీస్తు సమాధం చేయించి మహామహుని యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. కుడిపార్శ్వము, కుడి హస్తము అంటే దేవుడు మనం మనం ఎక్కువగా మన శరీరంలో ఏదైనా పని చేయాల్సినప్పుడు మనం ఎక్కువగా వాడేది ఏది అంటే మన కుడి చేతిని మనం వాడతాం. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద పని చేయడానికి ముందుగా ఆయన వాడింది ఎవరంటే క్రీస్తునే వాడారని. బెన్యామీను అనగా అర్థం ఏంటంటే కుడి హస్తము. యోసేపు అనగా అభివృద్ధి నొందించేవాడు, ఫలభరితుడు, ఫలవంతమైన, ఫలభరితమైన అని అర్థం. కాబట్టి ఈ చివరి సమయంలో వచ్చినటువంటి బెన్యామీను అంటే అందరికంటే చివరి కుమారుడు దేవుని కుడి హస్తంగా, కుడి పార్శ్వముగా దేవుడు తన ద్వారా పనిచేసే విధంగా ఈ చివరి సమయంలో హెచ్చించబడుతున్నాడు అనే దానికి సూచనగా అక్కడ అక్కడ రాహేల్ చనిపోతూ పేరు పెట్టింది బెనాని. కానీ యాకోబు ఇతని పేరు అది కాదు, ఇతని పేరు బెన్యామీను అని పేరు మార్చి వాళ్ళ యొక్క చరిత్రను జరిగించి దేవుడు ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో దేవుడు తనకి ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ భాగాన్ని ఎలా తనకి ఇచ్చాడు అని ప్రేమను తెలుసుకోవడం కోసం అక్కడ యోసేపుని బెన్యామీన్ అనే ఒక పాత్రను సృష్టించాడు అక్కడ దేవుడు భూమిలో. యోసేపు బెన్యామీన్ అనే పాత్రను సృష్టించి ఐగుప్తుగా బ్రదర్ ఐగుప్తు రాజు అయిపోతే పాత్ర కల్పిత పాత్ర అంటారు ఏంటి బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. అక్కడ ఐగుప్తు రాజుగా ఉండి ఐగుప్తుని గడగడలాడించాడు యోసేపు, కల్పిత పాత్ర అంటే అవును బ్రదర్. మీ మీ దృష్టిలో, దేవుని దృష్టిలో యోసేపు బెన్యామీన్ అక్కడ జరిగిన పాత్రలు, ఐగుప్తులో జరిగిన పాత్రలు కల్పిత పాత్రలు. మరి ఇప్పుడు యోసేపు బెన్యామీన్ ఎవరే అంటే ఒక రోజున యోసేపు క్రీస్తు పరిణామం అయితే బెన్యామీన్ క్రీస్తు తామస్ అయి ఉన్నారు. ఇప్పుడంటే క్రీస్తు తామస్ రంగం మీద ఉన్నప్పుడు, క్రీస్తు తామస్ రంగం మీద ఉన్నప్పుడు ఆయన కనిష్ట కుమారుడు, దేవుని యొక్క దక్షిణ హస్తం, దేవుని యొక్క కుడిపార్శ్వం ఆయనే. అందుకోసమే మిగతా అందరికంటే ఎక్కువ మర్మాలని, మిగతా అందరికంటే ఎక్కువ వాక్యాన్ని తెలుసుకుని ఆ వాక్యాన్ని మనకు బోధించాడు ఆయన. ఆ అధికారం ఆయనకు వచ్చింది. ఆ కనిష్ట కుమారుడికి జ్యేష్ఠత్వం వచ్చింది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే మరణమును సమాధిని జయించి పరలోకానికి ఆరోహణం అయ్యారో, సెవెంత్ ఏంజిల్స్ ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళారో ఇప్పుడు ఆయన యోసేపు యొక్క స్థానానికి వచ్చారు. ఇప్పుడు క్రిస్తామస్ ఎక్కడ ఉన్నారంటే యోసేపు యొక్క స్థానంలో ఉన్నారు. ఇప్పుడు బెన్యామీన్ ఎవరై అంటే ఇప్పుడు సంఘం బెన్యామీన్. ఇప్పుడు మనమే బెన్యామీన్గా ఉన్నాం. అందుకోసమే నీకంటే ముందుగా చాలా సంఘాలు వచ్చినాయి బ్రదర్. జ్యేష్ఠ సంఘం ఎఫెసు ఉంది, స్ఫుర్ణ ఉంది, పెర్గమ ఉంది, ఆ తుయితెర ఉంది, సార్దీస్ ఉంది, ఫిలదెల్ఫియా ఉంది, లవోదికీయ ఉంది. ఇవన్నీ నీకంటే జ్యేష్ఠ సంఘాలు. ఇవన్నీ వాళ్ళందరినీ వదిలిపెట్టి చివరి సమయంలో వచ్చినటువంటి నిన్ను జ్యేష్ఠుల సంఘం అని పిలిచాడు దేవుడు. జ్యేష్ఠుల సంఘం అంట నువ్వు. చివరి సమయంలో వచ్చినటువంటి నిన్ను జ్యేష్ఠుల సంఘానికి నిన్ను వారసులుగా మార్చాడు దేవుడు. అంటే కనిష్ఠుడు జ్యేష్ఠుడు అయిపోయాడు, కనిష్ట సంఘము జ్యేష్ఠ సంఘం అయిపోయింది. ఇప్పుడు బెన్యామీన్కి ఏదైతే యోసేపు ఎలాగైతే మిగతా సహోదరులు అందరూ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ తను మరుగుపరుచుకున్నాడు. ఆయన తను ఎవరో బయలుపరచుకోలేదు. యోసేపు మిగతా వాళ్ళు ఎవరికి బయలుపరచుకోలేదు. క్రీస్తు పరిణామం కాలంలో, క్రీస్తు తామస్ కాలంలో క్రీస్తు పరిణామం తనెవరో ఎవరికి బయలుపరచుకోలేదు. కానీ క్రీస్తు పరిణామం ఎవరు అనే బయలుపాటు ఆ కాలపు వర్తమానికి బెన్యామీన్గా ఉన్నటువంటి క్రీస్తు తామస్కి అర్థమైంది. క్రీస్తు తామస్ను చూసినప్పుడు ఆయన ఆ విషయాలు చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆయన తను మరుగుగా ఉంచుకోలేకపోయాడు ఆయన. అందుకోసమే ఆయనకి బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆయన మిగతా వాళ్ళందరికంటే ముందుగానే ఆయన ఎవరో కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని బోధించారు. ఇప్పుడు పాత్ర మారింది. యోసేపు బెన్యామీన్ యోసేపు యొక్క స్థానానికి హెచ్చించబడ్డారు. ఇప్పుడు సంఘము యోసేపు బెన్యామీన్ యొక్క స్థానానికి వచ్చింది. ఇప్పుడు ప్రేమ ప్రజలను చూసేసరికి యోసేపుగా ఉన్న క్రీస్తు తామస్ తను మరుగుపరుచుకోలేకపోయాడు. ఆయన నల్ల శరీరం వెనక దాగి ఉన్నది యెహోవాయే అని ఇప్పుడు దాకా మిగతా మనకంటే ముందు వచ్చిన సంఘాలన్నీ గుర్తించలేకపోయినాయి. ఓ ఆయన కేవలం భూతద్దాలు పెట్టుకున్నాడు, ఆయన ప్రవక్త, ఆయన వర్తమానుడు, ఆయన ఒక పాస్టర్ గారు అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారు ఆ భాష ఆయనకు తెలుసు, అయినా వాళ్ళకేం బయలుపరచుకోవట్లేదు. ఆయన కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాడు, ఆ సంఘంతో ఉన్నాడు. ఏడో దూత బలి మెసేజ్ చెప్పారా, బాగా 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 మాట్లాడుకున్నారు ఈరోజు. ఏడో దూత బాగా బయలుపరిచారు, ఆ గొప్ప మర్మాలను చెప్పారు ఆయన.
ఆ ఉరుములెక్క రహస్యం చెప్పారు, గుడార దర్శనం గురించి ఏడో చాలా బాగా చెప్పారు, కృష్ణ వర్తమానాన్ని చాలా చక్కగా అర్థవంతంగా మాట్లాడుతున్నారు, ఈయన నిజంగా వర్తమానికుడై ఉంటాడు అని అనుకుంటున్నారు. ఆయనకి ఆ భాష అర్థమవుతుంది కానీ ఆయన వాళ్ళతో మాట్లాడట్లేదు, ఆయన ఎవరో వాళ్ళకి బయలుపరచుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే పెండ్లి కుమార్తె, నిజమైన పెండ్లి కుమార్తె సంఘంలోకి ప్రవేశించిందో, ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం నెరవేర్చడం ప్రారంభమైందో, ప్రేమ్ బ్రదర్ ఎదురుగా వచ్చేసరికి క్రీస్తు తామసు తను తాను మరుగుగా ఉంచుకోలేకపోయారు. సతీష్ బ్రదర్ ఎదురుగా వచ్చేసరికి ఆయన తను తను నల్ల శరీరం వెనక దాగి ఉన్న తను ఎవరో బయలుపరచుకోకుండా ఉంచుకోలేకపోయారు. ఎందుకంటే యోసేపు బెన్యామీను చూస్తే మర్మాలు దాచి ఉంచలేడు, తనెవరో దాచి ఉంచలేడు. యోసేపు బెన్యామీని ప్రేమించాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫుల్లీ బ్లడెడ్ బ్రదర్స్. వాళ్ళిద్దరూ వాళ్ళు ఒకే తల్లి గర్భంలో పుట్టిన సహోదరులు వాళ్ళిద్దరూ. కాబట్టి కనిష్ట కుమారుడిగా వచ్చినటువంటి చివరిగా వచ్చినటువంటి సంఘము, చివరిగా వచ్చిన కుమారుడు ఇప్పుడు ప్రేమ్ బ్రదరు, చివరిగా వచ్చిన కుమారుడు ఇప్పుడు సతీష్ బ్రదరు, చివరిగా వచ్చిన కుమారుడు ప్రశాంత్ సాగర్ బ్రదరు. ఇప్పుడు వీళ్ళందరినీ జ్యేష్ఠుల సంఘంగా మార్చాడు దేవుడు. ప్రథమ స్థానం, చివరిగా వచ్చిన మనల్ని తీసుకెళ్లి ప్రథమ స్థానంలో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఈ చివరి సంఘం ఏమైంది అంటే ప్రథమ స్థానం అయిపోయింది. కింద నుంచి సంఘాన్ని నిర్మించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తలరాయి కింద తీసుకొచ్చి ప్రేమరదని పెట్టారు. మిగతా సంఘాలన్నిటికంటే ముందున్న సంఘం ఎవరిది అంటే తలరాయి కింద ఉన్న సంఘమే, ఎనిమిదో సంఘాలమే మొదటి సంఘం అయిపోయింది. ఇప్పుడు ఇది కౌంటర్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి ఎఫ్ఎస్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, మన ఎనిమిదో సంఘాలం. కానీ ఎప్పుడైతే తలరాయి వచ్చి సంఘం మీద అతకబడిందో, తలరాయి కిందకి దిగి వచ్చిందో, ఉరుములేఖ రహస్యం బయలుపరచబడినప్పుడు, ఏడో ముద్ర బయలుపడినప్పుడు, ఎప్పుడైతే పరలోకంకి వెళ్ళిపోయిన తలరాయి ఆ యొక్క ఉరుములేఖ రహస్యము లేదా ఏడో ముద్ర యొక్క ఉద్దేశం ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోయిన తలరాయిని తీసుకొచ్చి సంఘం మీద టాప్ ఆ, పైన పెట్టిందో, తలరాయి సంఘం పైన పెట్టిందో, ఎప్పుడైతే ఆ తలరాయి వచ్చి సంఘం మీద సెట్ అయిందో క్రమం మారిపోయింది. అవరోహణ లెక్కింపు తిరగబడింది. ఇప్పుడు ఇప్పుడు కింద నుంచి ఎనిమిదో సంఖ్యాలం కాడి నుంచి ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ సంఖ్యాలం అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నది ఇప్పుడు మొదటి సంఖ్యాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు పైనుంచి కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టార్ట్ అయిన ఎఫ్ఎస్ సంఘం ఎనిమిదో సంఖ్యాలం అయింది. ఇప్పుడు అంటే క్రమం మారిపోయింది. ఇప్పుడు కాబట్టి చివరిగా ఉండాల్సినటువంటి నిన్ను ప్రథమ స్థానంలో పెట్టాడు దేవుడు. మిగతా వాళ్ళందరికంటే కూడా ఎఫ్ఎస్ లో ఉన్న పౌలు కంటే, పౌలు గారు నమ్మినటువంటి విశ్వాసుల కంటే, పౌలు గారిని వెంబడించినటువంటి విశ్వాసుల కంటే, తర్వాత స్వర్ణ కంటే, పెర్గమ కంటే, ఆ వర్తమానుల కంటే, ఆ వర్తమానాన్ని వెంబడించినటువంటి విశ్వాసులందరికంటే కూడా ఈ చివరికాల సమయంలో చివరిగా కనిష్ఠుడిగా వచ్చినటువంటి నీకు ఎక్కువ భాగాన్ని, ఎక్కువ తలంతని ఇచ్చాడు ఆయన. ఆ ఎక్కువ తలంత ఏంటంటే కృప ద్వారా విమోచన. ఆ విమోచన పొందుకున్న నీకు మరణం లేకపోవటం, మరణం లేని నీవు వ్యాధులు లేకపోవటం, నువ్వు వ్యాధులు లేని నీకు దుఃఖం లేదు. నీకు వ్యాధులు లేదు, దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? సమస్తాన్ని జయించినట్టుగా కుమారుడిగా నిజమైన బిన్యామీనిగా దేవుడు నిన్ను మార్చాడు. దేవుని యొక్క కుడి హస్తంగా. ఇప్పుడు దేవుని యొక్క కుడి హస్తం ఎవరంటే ఇప్పుడు నీవు. ఇప్పుడు నిన్ను చూస్తే దేవుడు ప్రేమ నిన్ను చూస్తే ప్రభు బైబిల్లో ఉన్న ఏ మరమని దాచి ఉంచాలని అనుకోవట్లేదు ప్రభు. ఇప్పటి వరకు వాళ్ళు అడిగినా చెప్పలేదు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, వాళ్ళు అడిగినా చెప్పలేదు ప్రభు. కానీ ప్రేమ బ్రదర్ని చూసినా, మొన్న బ్రదర్ని చూసినా, ప్రశాంత్ సాగర్ బ్రదర్ని చూసినా బైబిల్లో ఉన్న రహస్యాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. అందుకోసమే అన్ని విషయాలు, బైబిల్లో ఉన్న అన్ని రహస్యాలు ఈ బెన్యామీనికి బయలుపరుస్తున్నాడు ఆయన. ఈ దేవుని యొక్క కుడి పార్శ్వంగా ఉన్న నీకు అయినా తను బయలుపరుచుకున్నాడు ఆయన. చివరి సమయంలో కనిష్ఠుడికి వచ్చిన నిన్ను మొదటి సంఘకాల వర్తమానంగా నిన్ను మార్చేశాడు. కనిష్ఠుడిగా ఉన్న నిన్ను జ్యేష్ఠుడిగా నిన్ను మార్చేశాడు దేవుడు. అందుకోసమే నీ పేరు ఏం పెట్టాడంటే పౌలు గారు జ్యేష్ఠుల సంఘము అని పిలిచారు ఆయన. ఇప్పుడు మనం ఏమైపోయామంటే కనిష్ఠులు జ్యేష్ఠులు అయిపోయారు మీరందరూ. ఇప్పుడు మీరు అందరికంటే ఎక్కువ భాగాన్ని పొందుకున్నారు, ఎక్కువ తలంతిని పొందుకున్నారు. మీరు కృప ద్వారా విమోచన పొందుకున్నారు. శక్తి ద్వారానో ఆత్మ ద్వారానో, మీ బలం ద్వారానో కాదు, కానీ కృప ద్వారా, ప్రభు యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు విమోచన పొందుకున్నారు. అందరికంటే ఎక్కువ తలంతులు మీరు పొందుకున్నారు. కాబట్టి ఈ లోకంలో మీరు ప్రత్యేకమైన ప్రజలుగా మీరున్నారు. మనకి ఈ వాక్యం వచ్చేదాకా మనకు గుర్తింపు లేదు.
యేసేపుని కలిసే వరకు బెన్యామీన్కి ఎలాగైతే గుర్తింపు లేదో, క్రీస్తు థామస్ యొక్క సందేశము మన దగ్గరికి వచ్చేదాకా మనకు అసలు గుర్తింపు లేదు. సాతాను అసలు మనం ఐడెంటిఫై చేయలే. ప్రేమ లేదా? ఆయన ఎవరో, ఆయన ఎదురు లేదు, పొద్దున్నేసి కాలేజీ పోతున్నాడు, ఆయన గురించి మనకెందుకు అనుకుంది. ఆ సతీష్ బ్రదర్ ఆయన ఎవరో, ఆయన ఏదో రెంచులు పట్టుకుని ఆయన ఏదో షాపు పోతున్నాడు, ఆయన గురించి మనకెందుకు అనుకుంది. గుర్తింపు లేదు. ఏదో సింపుల్ గా తీసి పడేసింది మనల్ని. కానీ ఎప్పుడైతే మనము యోసేపుని కలుసుకున్నామో, ఎప్పుడైతే క్రీస్తు థామస్ యొక్క మొదటి పరిచర్య, రెండో పరిచర్య మనకు అర్థమైందో, ఆ వర్తమానం నిజమని మనం అంగీకరించామో, మన స్థితిని మార్చేశాడు దేవుడు. ఉన్నత ఉన్నతమైన స్థానానికి హెచ్చించాడు. ఇప్పటి వరకు మనకు గుర్తింపు లేదు. మనం క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని కలిసిన తర్వాత మనకి స్థితి మారిపోయింది. ఆ బెత్లెహేములో, యెరూషలేములో అతి దీనుడిగా ఉన్న బెన్యామీను ఐగుప్తులో బలవంతుడిగా మారిపోయాడు. మర్మాల్ని గ్రహించేవాడిగా మారిపోయాడు. యోసేపుని కంటతడి పెట్టించే విధంగా, యోసేపు యొక్క హృదయము బద్దలైపోయే విధంగా, తను ఇప్పటి వరకు మరుగు చేసుకున్న యోసేపు ఇక నేను మరుగు చేసుకోలేను, ఇక ఈ సంగతుల్ని ఇక ఇప్పుడు నేను చెప్పేయాలి అన్నంతగా బెన్యామీని కదిలించాడు. కాబట్టి ఇది దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క ఆలోచనల్ని, దేవుని యొక్క మర్మాల్ని బద్దలు చేయటానికి ఈ లోకానికి మనం నిజమైన బెన్యామీన్లుగా మనం పంపబడ్డాం. అంటే మిగతా మనకంటే ముందుకు వచ్చిన సహోదరులు, మనకంటే ముందుకు వచ్చిన సంఘాలు, సంఘకాల వర్తమానికులకు వాళ్ళెవ్వరికి ఇవ్వలేని తలంతుల్ని, వంతుల్ని, భాగాల్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నిజమైన యోసేపు, నిజమైన బెన్యామీన్, ఫుల్లీ బ్లడెడ్ బ్రదర్స్. అక్కడ క్రీస్తు బెనము, క్రీస్తు థామస్ కాదు. ఇప్పుడు ఒకే స్త్రీ సంతానం ద్వారా వచ్చినటువంటి నిజమైనటువంటి రక్త సంబంధికులు ఎవరంటే యోసేపు స్థానంలో ఉన్న క్రీస్తు థామస్, బెన్యామీన్ స్థానంలో ఉన్నటువంటి సంఘం. వీళ్ళు ఫుల్లీ బ్లడెడ్ బ్రదర్స్ వీళ్ళు. కాబట్టి అందుకోసమే ఎందుకు మన కాలంలోనే పిలుపడినట్టుగా మాకే ఏమి సంభవించను, మాకే ఎందుకు రహస్యాలు చెప్తున్నావు ప్రభువా అని యేసుక్రీస్తుని అడిగినట్టుగానే, మీరు అడగకపోయినా దేవుడు ఎందుకు మీకు మర్మాలు బయలుపరిచాడు, మీరు అడగకపోయినా మీరు మీరు క్రీస్తులు, మీరు క్రీస్తులు, మీరు క్రీస్తులు, మీరు మీ స్థానంలోకి రండి అని మీరు అడగకపోయినా మిమ్మల్ని పదే పదే హెచ్చరించి దేవుడు ఎందుకు తన మార్గంలో లాగడానికి ప్రయత్నం చేస్తాడంటే, మీరు ఆయన ఒకే తల్లి గర్భంలో పుట్టిన కుమారులై ఉన్నారు. మనందరం కూడా ఆదికాండం 3:15 చెప్పబడినటువంటి స్త్రీ సంతానమై ఉన్నాం మనం అందరం కూడా. ఆ స్త్రీ సంతానం ద్వారా, ఆ స్త్రీ ద్వారా, సంఘం ద్వారా, ఆ స్త్రీ ద్వారా మరి ఆయన ముందుగా, ఆ తర్వాత మనం ఈ లోకానికి వచ్చాం. మనం ఆ యేసేపు ఇప్పుడు దాకా తనెవరో ఈ లోకానికి మరుగుగా ఉంచారైనా, మొదటి రాకల్లో వచ్చినప్పుడు తనెవరో మరుగుగా ఉంచాడు, రెండో రాకల్లో వచ్చినప్పుడు తనెవరో మరుగుగా ఉంచాడు, ఇప్పుడు కూడా ఆయన ఈ లోకానికి నేటి కాలం వరకు ఆయన తను ఎవరో మరుగుగా ఉంచాడు. కానీ ఎప్పుడైతే ప్రకటన 18వ అధ్యాయము నెరవేర్చబడిన సమయం ఆసనమైందో, అప్పుడు నిజమైన పెళ్లి కుమార్తె రంగం మీదకి వచ్చింది. నిజమైన పెళ్లి కుమార్తె ఎప్పుడైతే రంగం మీదకి వచ్చిందో, ఇక అప్పుడు ఆయన తను మరుగు చేసుకోలేకపోయారు. ప్రకటన 14 అప్పుడు ఆయన మరుగుగానే ఉన్నారు. ఆయన నిత్య సువార్త ప్రవక్త, మధ్యవర్తి, ఎలియాజరు అప్పుడు మరుగే ఆయన. కానీ ఎప్పుడు ఎప్పుడు ప్రకటన 18 నెరవేర్చడం మొదలు పెట్టిందంటే, ప్రేమ్ బ్రదర్ అత్యున్నతమైన సంఘంలో అడుగుపెట్టినప్పుడు ప్రకటన 18 స్టార్ట్ అయింది. సతీష్ బ్రదర్ అత్యున్నతమైన సంఘంలో అడుగుపెట్టినప్పుడు ప్రకటన 18 స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైతే ఆ అత్యున్నతమైన సంఘంలో మనం పాదాన్ని మోపామో, మహా అధికారం కలిగిన దూత పరలోకం నుంచి దిగి వస్తూ ఉన్నాడు, ఆయన మహిమ చేత భూమి ప్రకాశిస్తూ ఉంది అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ అత్యున్నతమైన సంఘంలో మన స్థానం ఏంటో మనం గుర్తించగలిగామో, అప్పుడు ప్రకటన 18 అర్థమైంది. ప్రకటన 18 ఎవరికి అర్థమవుతుందంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి మాత్రమే ప్రకటన 18 అర్థమవుతుంది. ఆయన ఉన్నతమైన వాడు కాబట్టి మనం కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం కాబట్టి ఆయన మనం ఒకటే అనే విషయం మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మీరు ఏ స్థానంలో ఉన్నారంటే, దేవుని యొక్క కుడిపార్శ్వంగా ఉన్నారు మీరు, దేవుని యొక్క దక్షిణ హస్తంగా ఉన్నారు మీరు. ప్రభు సమాధిని జయించి ఎలాగైతే సింహాసనం ముందు ఆసీనుడైన కొన్ని చేతులు కుడిపార్శ్వం ముందు ఎలాగైతే యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడో, ఇప్పుడు ప్రేమ బ్రదరు, సజీవంగా ఉన్న ప్రేమ బ్రదరు దేవుని యొక్క కుడి భాగం, సజీవంగా ఉన్న సతీష్ బ్రదరు దేవుని యొక్క కుడి భాగం. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఎలాగైతే మన కుడి చెయ్యి ముందుగా మనం ఉపయోగిస్తామో, అలాగే ఇప్పుడు దేవుడు తన యొక్క భూమి మీద ఏ పని చేయాలన్నా కూడా తన కుడి హస్తాలుగా ఉన్నటువంటి, తన కుడి భాగాలుగా ఉన్నటువంటి తన సంఘం ద్వారానే ఆయన పని చేయబోతున్నాడు ఆయన. కాబట్టి మనం కనిష్ఠులమే కానీ జాస్తి భాగాన్ని పొందుకున్నాం. మన చిన్నవాళ్ళమే కానీ మొదట ప్రథమ స్థానానికి వెళ్ళాం, జాస్తి కుమారులుగా వెళ్ళాం మనం. అలాగే బైబిల్లో మనం చూస్తే కనిష్ఠుడు
మొదటి కుమారుడు అహరోను. ఎవరి కుమారుడు అహరోను? ఎకేబేదు అమ్రాముల మొదటి కుమారుడు. మిరియాం పుట్టింది, మిరియాం తర్వాత అహరోను పుట్టాడు, అహరోన్ తర్వాత మోషే పుట్టాడు. అహరోను కంటే అహరోను కంటే చిన్నవాడైనటువంటి మోషే దేవుడు ఎన్నుకున్నాడు. పెద్దోడిని ఎన్నుకోలేదు దేవుడు. పెద్ద కుమారుని హెచ్చించలేదు దేవుడు. చిన్న కుమారుడైన మోషేని హెచ్చించాడు. దేవుడు మోషేని హెచ్చిస్తే అహరోను గర్వపడలేదు. నా ఎల్లినవాడా, నా నాయకుడా, నా మార్గదర్శి అని పిలిచాడు అహరోను. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మనం ఆ వ్యక్తిని ఖచ్చితంగా గౌరవించాలి. నువ్వు నాకంటే చిన్నవాడు మోషే, నువ్వు నాకు చెప్తావా? నువ్వు కోప్పడుతున్నాడు మోషే అహరోను మీద ఒక్కోసారి. ఇలా చేయమంటే ఎలా చేశావు? బంగారుతో చేసినప్పుడు మోషే కోప్పడ్డాడు అహరోను మీద. ఎందుకలా చేసావు అహరోను అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నీ దాసుని ఎడల కటాక్షం ఉంచు. నీ దాసుని ఎడల అంటే నేను పెద్దోడిని నన్ను అంటావా నువ్వు అని అనలేదు. నీ సహోదరుని ఎడల అని అనలేదు. నీ దాసుని ఎడల కటాక్షం ఉంచు, నేనుగా చేసింది ఇది, వీళ్ళందరూ ప్రేరేపించారు నన్ను అని వణిగిపోతాడు అహరోను. ఎవరికి? తన తమ్ముడికి. దేవుడు పెద్ద కుమారుడిగా ఉన్న అహరోను కంటే చిన్న కుమారుడిగా ఉన్న మోషేని హెచ్చించి అధికారం ఇచ్చి సంఘాన్ని నడిపించే బాధ్యతలు అప్పగించాడు ఆయన. అదేవిధంగా దేవుడు ఏశావు కంటే యాకోబుని, ఏశావు అన్న, కానీ ఏశావు కంటే తన తమ్ముడిని మరి యాకోబుని హెచ్చించాడు దేవుడు. అదేవిధంగా బైబిల్లో మనం చూస్తే కనుక 12 మంది అపోస్తులు ఉన్నారు. 12 మంది అపోస్తుల్లో చివరి అపోస్తుడు ఎవరు బ్రదర్? చివరి అపోస్తులుడు పౌలు. చిన్నవాడు యాహాను, అందరికంటే చిన్నవాడు యాహాను. కానీ చివరి అపోస్తులు ఎవరంటే పౌలు గారు అంటారు, ఆఖరి అపోస్తులుగా ఉండటకు దేవుడు నాకు భాగ్యాన్ని ఇచ్చాడు అంటాడు. ఆఖరి అపోస్తులు అవుటకు ప్రభు నాకు కృపను అనుగ్రహించాడు అంటాడు. ఆఖరి అపోస్తులుడైన పౌలు గారు మొదటి అపోస్తులుగా ఉన్న పేతురు కంటే ఎక్కువ ఆత్మను రక్షించాడు, ఆయన హెచ్చించాడు ప్రభు ఆయన్ని. పేతురు ప్రభువుని ముఖాముఖిగా చూశాడు, పౌలు ప్రభుని ముఖాముఖి చూశాడు. ఇద్దరు తేడా ఏంటి బ్రదర్? ఏంటి తేడా? పౌలు చూశారు, పేతురు ప్రభువుని చూశారు. అవునా? చూసారా? ఏంటి తేడా? ఇద్దరు పేతురు ప్రభువుని చూశారు, పౌలు కూడా ప్రభువుని చూశారు. తేడా ఏంటి? తేడా ఏంటంటే పేతురు మానవ శరీరం వెనుక ఉన్న ఎలోహీముని చూశాడు, కానీ పౌలు దేవుడు అసలు ఎలా ఉన్నారో అలా చూశాడు పౌలు. మానవ శరీరంలో తను మరుగుపరుచుకున్నటువంటి దేవుడిని చూశాడు పేతురు, కానీ దేవుడు అసలు ఏ అగ్నిస్తంభంలో దాగి ఉన్నారో ఆ నిత్యజీవిగా ఎలా ఉన్నాడో పౌలు గారు చూశారు. అంటే మొదటి స్థానంలో ఉండి పరలోక తాళపు చెవులు పొందుకున్న పేతురికి ఇవ్వని భాగ్యాన్ని చివరిగా వచ్చినటువంటి లాస్ట్ అపోస్తులకి ఇచ్చాడు దేవుడు ఆ భాగ్యాన్ని. అందుకోసమే మొదటి యోహాను పత్రికలో ప్రభు అక్కడ మనకి 3వ అధ్యాయం చెప్తారు అక్కడ, ఇక మనం ఏమవుతామో మనకు తెలియదు కానీ ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని పోలిందుము. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని పోలిందుము. ఎందుకు? ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా చర్మపు తెర వెనక దాగి ఉన్న దేవుడిని చూశారు. యేసుక్రీస్తుని అపోస్తులు చర్మపు తెర వెనక ఉన్న దాగి ఉన్న దేవుడిని చూశారు. యేసుని చర్మపు తెర వెనక దాగి ఉన్న దేవుడిని చూశారు. ఎంటే మెసేజ్ బిలీవర్స్, అంతేకాల వర్తమాన విశ్వాసులు, అదేవిధంగా అత్యున్నతమైన సంఘ సహోదరులు అమెరికా శరీరం వెనక దాగి ఉన్న దేవుడిని చూశారు. అవునా బ్రదర్? ఇప్పుడు ఇక్కడ మరలా ఈ అత్యున్నతమైన సంఘ సహోదరులలోనే ప్రకటన 14:6 దాటిన తర్వాత ప్రకటన 18లో ఉన్న సహోదరులు ఎవరైతే ఉన్నారో ఈ వర్తమానం అంగీకరించేటువంటి వారు నల్ల శరీరం వెనక దాగిన దేవుని చూశారు. ఇప్పుడు ఆ స్థితిని దాటి, నల్ల శరీరం వెనక దాగి ఉన్న దేవుని చూసే స్థితిని దాటి అసలు దేవుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా చూసే చివరి అపోస్తులుగా మనం ఉన్నాం ఇప్పుడు.
అగ్ని స్తంభంలో దేవుడు ఎలాగైతే తను ఎలాగైతే ఉన్నాడో అలాగే దిగి వచ్చి పౌలు గారికి కనపరుచుకున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు ఆ దేవుడు అలాగే పౌలుతో దర్శించిన అదే దేవుడు ఇప్పుడు మరలా ఈ దమస్కు మార్గంలో దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనం ఆయన చూడబోతున్నాం. మనం ఏమవుతామో ఆయన అంటే మనకు తెలియదు కానీ మనం ఎలా ఉంటామంటే ఆయన వల్లే ఉంటాం మనం. ఆయన ఏంటి, ఆయన వెలుగే ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఏమైపోతాం ఇప్పుడు, వెలుగైపోతాం మనం ఇప్పుడు. పౌలు గారికి పేతురు గారికి చూసిన తేడా అదే. ఆయన చర్మం వెనక దాగి ఉన్న ప్రభువుని చూశారు. పౌలు గారు ఆయన అసలు స్వభావాన్ని, అసలు స్వరాన్ని ఆయన చూశారు. కాబట్టి చివరికాల సమయంలో పెళ్లి కుమార్తె ఇప్పుడు ప్రభువుని అలాగే ఆయన ఎలాగైతే ఉన్నారో అలాగే చూడబోతుంది. మనం కూడా అలాగే ఉండబోతున్నామని వాక్యం చాలా తేటగా మాట్లాడుతోంది. అందరికంటే కనిష్ట అపోస్తుడు, చివరి అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి తన యొక్క పరిచర్యలో మరి పౌలు కన్నా, పేతురు కన్నా, యాకోబు కన్నా, యోహాను కన్నా వీళ్ళందరికన్నా కూడా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. వాళ్ళు మంచి పోరాడారు కానీ వాళ్ళందరికన్నా కూడా పౌలు గారి యొక్క పరిచర్య హెచ్చించబడింది. మరి ఆసియా ఆసియా మైనరు, అదేవిధంగా ఇంకా యూరోప్ ఖండాలు, ఇంకా అనేక ప్రాంతాలు తిరిగి ఆ రోజుల్లో ఖండాలు దాటి, సముద్రాలు దాటి, దేశాలు దాటి మరి సువార్తను బోధించి ఆ రోజుల్లోనే 10,000 మందికి ఆ గడియ వర్తమానికుడు పౌలు గారు ఆ కాలంలో మానవ శరీరంలో వచ్చిన క్రీస్తుని పరిచయం చేశారు. చివరి అపోస్తుడు ఆయన, మొదటి అపోస్తుల యొక్క పరిచయం చేశాడు ఆయన. ఎస్తేరు ఎస్తేరు అందరికంటే చిన్నది, లాస్ట్ లో వచ్చింది అక్కడికి. మిగతా వాళ్ళందరూ ముందే వచ్చారు. అక్కడ ఆల్రెడీ వస్తీ ఉంది. ఆమె పెద్ద ఆమె, చాలా అందగెత్తే. ఎంత అందగెత్తే అంటే రాజు కూడా తన భార్యను చూసి నా భార్య ఎంత అందగెత్తో మీరందరూ చూసి అసూయపడాలి అని తన భార్యని అందరికి చూపించాలనుకున్నాడు ఆయన. అంత అందగెత్తి వస్తీ, సౌందర్యవతి. అంత సౌందర్యవతి అయిన వస్తీ ప్రథమ స్థానంలో ఉండి రాజుకి మొదటి భార్యగా మరి ప్రదానం చేయబడిన భార్యగా ఉండి గర్వంతో నిండిపోవటం వల్ల అందరికంటే చిన్నగా వచ్చి, అందరికంటే పెద్దగా వచ్చి, అందరికంటే సామాన్యతలో వచ్చి మరి మిగతా వాళ్ళ యొక్క అలంకరణ తను అంగీకరించకుండా మరి తన యొక్క మరి మధ్యవర్తి హేగే ఏం చెప్పాడో దాన్ని తెలుసుకుని దాని ప్రకారం తను అలంకరించుకొని ఆమె ఆ యొక్క ప్రథమ స్థానంలో వస్తీ యొక్క స్థానాన్ని ఈ చివరిగా వచ్చినటువంటి కేసీఆర్ భర్తీ చేసింది. నీకంటే నాకంటే ముందు చాలా మంది వస్తీలు వచ్చారు ఇక్కడికి. చాలా సౌందర్యవంతులు సంఘం. వాళ్ళు స్వస్థత చేయటంలో, ప్రభువుని ఆరాధించడంలో, ప్రభువుకి నమ్మకంగా ఉండటంలో, ప్రభువుకి సాక్ష్యం ఇవ్వడంలో వాళ్ళు చాలా సౌందర్యవంతులుగా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు గర్వంతో నిండిపోవటం వల్ల వారు ఆ స్థానాన్ని కోల్పోయారు. వారు ఆ స్థానాన్ని కోల్పోయారు కాబట్టి ఈ చివరికాల సమయంలో ఇస్తేరిగా ఉన్న నీవు, కనిష్ఠుడిగా ఉన్న నీవు, ఆ చివరి మరి సంఘంగా ఉన్న నీవు ఆ యొక్క ప్రథమ భార్యగా, నిజమైన భార్యగా ఆ యొక్క మొదటి స్థానంలోకి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. రూతు ఓర్ప, చూడండి, రూతు కంటే పెద్దది ఓర్ప. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పడానికి మరి నయోమి సిద్ధపడినప్పుడు ముందు మాట్లాడేది ఓర్పతోనే. అమ్మ మరి నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతా అని చెప్పంటే వెంటనే గబగబా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయిందాం. కానీ రూతు ఆలోచించింది, నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇటు వెళ్ళిపోతే నేను నా జీవాన్ని కోల్పోతా. నేను నా జీవాన్ని కాపాడుకోవాలంటే నయోమితో ఉండాలి. కాబట్టి నీ దేవుడు నా దేవుడు, నీ దేశమే నా దేశం అంటుంది. చూడండి, ఈ 7 దేవుని కుమారుల యొక్క బలాన్ని మరి పొందేటువంటి కుమారుని గంటకి సిద్ధపడిద్దాం. అనేక మంది ఇచ్చింది. 7 కుమారుల కంటే ఎక్కువ నీకు రూతు, నీకు సంతానం నిలబెట్టింది అని వాళ్ళందరూ వచ్చి పొగిడారు ఆమె. అంటే ఆ చిన్నది ఓర్ప కంటే ఆమె చిన్నది, ఓర్ప పెద్దది. కానీ పెద్ద స్థానానికి, కుటుంబం పెద్ద దిక్కుగా, జ్యేష్ఠ కుమారుడిగా, ఆ కుమార్తెగా, లేదా ఆ బోయోజకి ఇంటిలో ప్రథమ స్థానంలోనికి ఈ చిన్నగా ఉన్నటువంటి ఈ ఋతు హెచ్చించబడింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఇవన్నీ చరిత్ర దేవుడు ఎందుకు జరిగించారంటే ఈ చివరికాల సమయంలో నిజమైన మరి రూతు, నిజమైన ఇస్తేరు, నిజమైన బెన్యామీను,
మరి నిజమైన మరి యాకోబు, మరి నిజమైనటువంటి మరి ఇజ్రాయిలు, వీళ్ళందరూ కూడా మరి రా కయ్యూను, హేబేలు. చూడండి, హేబేలు యొక్క రక్తం, దాంట్లో జీవం ఉంది. హేబేలు యొక్క అర్పణ ప్రభుకి ఇష్టమైంది. కయ్యను పెద్ద కుమారుడే అయినప్పటికీ అతను బీజము, అతని తండ్రి, అతని యొక్క పుట్టుక అది వ్యత్యాసమైంది. హేబేలు యొక్క పుట్టుక, హేబేలు యొక్క ఆరాధన అదంతా వ్యత్యాసమైంది. కాబట్టి వాళ్ళిద్దరు ప్రత్యేకమైన వారు అని తెలియజెప్పడానికి కోసమే ప్రభు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి రెండు అర్పణలలో హేబేలు యొక్క అర్పణ ప్రభు స్వీకరించారు. ఎప్పుడైతే హేబేలు యొక్క అర్పణ ప్రభు స్వీకరించారో అసూయ వచ్చేసింది, కోపం వచ్చేసింది. అంటే ఈ యొక్క హేబేలు అర్పణ దేవుడు ఎలాగైతే ఆయన అంగీకరించాడో, ఈ చివరికాల సమయంలో పెండ్లి కుమార్తె ఈ లోకంలో కయ్యనాత్మ మరియు హేబేలు ఆత్మ ఉంది. ఈ లోకంలో మన మధ్యలోనే ఉంది, ఒకే చోట ఉంది. ఒకే బలిపీఠం మీద ఆరాధన పెట్టబడుతుంది. ఒకే సంఘంలో ఆరాధన చేస్తా ఉన్నాం మనం. ఆ ఒకే సంఘంలో పెట్టబడినటువంటి ఆరాధనలో, విశ్వాసంలో కయ్యను యొక్క విశ్వాసం ఉంది, హేబేలు యొక్క విశ్వాసం ఉంది. ఒకే సంఘంలో ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒకే తోటలో ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇద్దరు అర్పణలు పెట్టారు అక్కడ. అదేవిధంగా అత్యున్నతమైన సంఘంలో కయ్యను ఆత్మ కలిగిన వారు ప్రార్థన చేశారు, మరి హేబేలు ఆత్మ కలిగిన వారు ప్రార్థన చేశారు. కానీ ప్రభువు ఎవరు మరి ప్రభు ఆత్మ కలిగిన వారు, ఎవరు దుష్టుని యొక్క ఆత్మ కలిగిన వారు అని వ్యత్యాసం చూపించడం కోసమే ఆయన హేబేలు యొక్క అర్పణ, హేబేలు యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తూ వచ్చాడు. ఇప్పుడు హేబేలు గారు నీ ప్రార్థనకే ప్రభు సమాధానం ఇస్తూ ఉన్నారు. హేబేలు గారు నీతోనే మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే నీకు ప్రత్యక్షత ఉంది. నా తల్లి పండు తినటం వల్ల పాపం రాలేదు, ఒక శరీర సంబంధమైన కార్యం జరగడం ద్వారా ఆమె యొక్క రక్తం మలినమైపోయింది. ఆమె ద్వారా నాకు ఆ రక్తం సంక్రమించింది, నా రక్తం కూడా మలినమైపోయింది. మేము పాపంలో ఉన్నాం కాబట్టి మా రక్తం కడగబడాలంటే రక్తం చిందించబడాలి అనే ప్రత్యక్షత హేబేలుకి వచ్చింది. అందుకోసమే హేబేల్కి ఆ ప్రత్యక్షత వచ్చింది. కాబట్టి రక్తము మలినమైంది కాబట్టి రక్తం కడగబడాలనే ప్రత్యక్షత హేబేలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన హేబేలు యొక్క అర్పణ ప్రభు స్వీకరించాడు. కయ్యనేమో మా తల్లి పండు పాలు తాగడం వల్ల పాపం తెచ్చుకుంది కాబట్టి మేమందరం పండ్లు ఇది తీసుకెళ్తా పూలు దానిమే పెడితే మరి మాకు పాప పరిహారం అయిపోద్దని ప్రత్యక్షత లేకుండా బుద్ధి జ్ఞానంతో, సొంత తెలివితో మరి బలిపీఠం మీద పూలు పండ్లు పెట్టి అలంకరించేశాడు. రెవల్యూషన్ లేదు ఆయనకి. కానీ ఇప్పుడు హేబేలుగా ఉన్నట్టుగా మరి నిజమైన పెళ్లి కుమార్తెకి ప్రత్యక్షత ఉంది. కాబట్టి అవ్వ ఏదేన్లో పండు తినడం వల్ల పాపం రాలేదు. అవ్వ యొక్క శరీరం మలినమైపోయింది. అవ్వ యొక్క శరీరము లోపల సాతాన్ యొక్క బీజం పెరుగుతోంది. అవ్వ యొక్క రక్తం మలినమైపోయింది. అవ్వను బట్టి ఆదాం యొక్క రక్తం మలినమైపోయింది. వారిద్దరి యొక్క రక్తం మలినమైపోవడం ద్వారా వారి యొక్క రక్తం ద్వారా నేను పుట్టాను కాబట్టి, వారి రక్తంలోంచి నేను వచ్చాను కాబట్టి నేను కూడా మలినమైపోయాను. హేబేలు ద్వారా ఆ షేతు వచ్చాడు, షేతు ద్వారా ఎనోషు వచ్చాడు, తర్వాత సంతతి పెరుగుతూ వచ్చింది. అలాగా ఆదాము నుంచి పాపము ప్రతి వ్యక్తిలోకి సంక్రమించుకుంటూ వచ్చింది. కాబట్టి హేబేల్కి అర్థమైపోయింది ఏంటంటే పండ్లు పూలు తింటే పూజలు చేస్తే పాపం పోదు, కానీ రక్తం చిందించాలి, రక్తం చిందిస్తేనే మన పాపానికి విమోచన అని హేబేలు ప్రత్యక్షత కలిగి ఆ బలిపీఠ మీద రక్తాన్ని ఉంచాడు. ఆయన ప్రభుకి అర్థమైపోయింది ఇతను ప్రత్యక్షత కలిగినటువంటి కుమారుడు కాబట్టి ఇతని అర్పణ నేను తీసుకుని వెళ్తా అని ఒకే తోటలో మరి ఆ బలిపీఠల మీద ఉన్నటువంటి అర్పణని దేవుడు తనకిష్టంగా తను ఆ కాలంలో తను ఎలా కార్యం చేస్తున్నాడో గ్రహించినటువంటి హేబేలు యొక్క అర్పణ తీసుకెళ్ళినట్లుగానే ఇప్పుడు ఒకే సంఘంలో ఉన్నటువంటి కయ్యను యొక్క ఆత్మ, హేబేలు యొక్క ఆత్మ కలిగిన వారు ఒకే సంఘంలో ఉన్నారు. వారి యొక్క అర్పణ ఎవరైతే ఈ గడిలో ప్రభు ఎలా పనిచేస్తుందని గ్రహించగలుగుతున్నారో వారి యొక్క అర్పణ ఈ యొక్క సంఘం నుంచి ప్రభు స్వీకరిస్తూ ఉన్నారు. ప్రభు హేబేలుని హెచ్చించినట్లుగానే హేబేలు యొక్క అర్పణని మరి గణపరిచినట్లుగానే ఈ చివరికాల సమయంలో వచ్చినట్టు పెళ్లి కుమార్తెని దేవుడు గణపరుస్తున్నాడు. ప్రత్యక్షత కలిగిన పెళ్లి కుమార్తెని దేవుడు గణపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎత్తబొట్టు అంటే అర్థం ఏంటి బ్రదర్? ఎత్తబొట్టు అంటే అర్థం ఏంటి బ్రదర్? ఎత్తబొట్టు అంటే మనకి వీడియోలో చూస్తున్నాం, మన సోషల్ మీడియా, ఫేస్బుక్ వాటిలో చర్చిలో కూర్చుంటున్నారు, ఒకసారిగా బట్టలు ఆడే ఉండిపోతున్నాయి, మనుషులు అదృశ్యం అయిపోతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నారు, ప్యాంటు షర్ట్ ఊడిపోతుంది, మనిషి కనపట్టలేదు. అంటే సాతాను ఎత్తబడడం కూడా మనల్ని మోసం చేస్తుంది. క్రిస్ థామస్ గారు చెప్తున్నారు ఎత్తబడడానికి అర్థం ఏంటంటే దేవునిని ముఖాముఖిగా కలుసుకుంట. ఎత్తబొట్ట యొక్క పూర్తి నిజమైన అర్థం ఏంటంటే ఎత్తబడుట అనగా
దేవునిని ముఖాముఖిగా కలుసుకోవటం. అబ్రహాం ఎత్తబడ్డాడు తెలుసా బ్రదర్? సింధూరు వనంలో అబ్రహాం ఎత్తబడ్డాడు. ఎలాగే తెలుసా ప్రేమ బ్రదర్? దేవునిని ముఖాముఖిగా కలుసుకున్నాడు. అక్కడ యాకోబు ఎత్తబడ్డాడు. అక్కడ మహనయీంలో యాకోబు అక్కడ ఎత్తబడ్డాడు. ఎలా అంటే దేవునితో ముఖాముఖిగా పెనుగులాడాడు. ఎత్తబడ్డాడు అర్థం ఏంటంటే క్రిస్తామస్గా చెప్తున్నాను, నేను చెప్పట్లేదు ఇది. ఎత్తబడ్డా అంటే అర్థం ఏంటంటే దేవుని ముఖాముఖిగా కలుసుకోవటం, దేవుని కలుసుకోవటం. ఇప్పుడు సంఘం కూడా ఎత్తబడింది. ఇప్పుడు సంఘం కూడా ఇప్పుడు ఆత్మీయంగా భూమి మీద లేదు. ఇప్పుడు సంఘం భౌతికంగా మన తీసారు. థామస్ గారు చెప్పారు ఆక్సిజన్ బెలూన్ గురించి, హైడ్రోజన్ బెలూన్ గురించి చెప్తూ, హైడ్రోజన్ బెలూన్కి దాంట్లో హైడ్రోజన్ నింపితే వదిలేస్తే అదేమైపోద్ది, గాల్లో వెళ్ళిపోద్ది. కానీ దాంట్లో హైడ్రోజన్ నింపేసిన తర్వాత దానికి దారం కట్టి కింద వేసి కట్టేశారంట. అది ఎగిరిపోయే శక్తిని కలిగే ఉంది, కానీ దారం దాన్ని పెట్టి లాగుతూ ఉంది. సమస్య చెప్తున్నారు. ఇప్పుడు మనం అందరం కూడా పైకి వెళ్ళిపోయే శక్తిని నింపబడిపోయి ఉన్నాం మనం. కానీ మనల్ని పట్టుకుని లాగుతుంది మన శరీరం. ఈ 16 మూల పదార్థాలు గల శరీరం, మన దేహం ఇది దీన్ని పట్టుకుని లాగుతుంది. మనం ఆల్రెడీ ఎత్తబడేటకు కావాల్సిన ఆ శక్తిని అంతా పొందేసుకున్నాం మనం. కానీ ఈ దేహం మనం వెళ్ళిపోకుండా, అదృశ్యం అయిపోకుండా ఈ దేహం లాగుతుంది దారం లాగా. ఎందుకంటే ఆయన చెప్తున్నారు 7th ఏంజెల్, ఎందుకు లాగుతుందంటే ఈ దేహంతో దేవునికి పని ఉంది. ప్రేమ్ బ్రదర్ యొక్క శరీరంతో దేవునికి పని ఉంది. సతీష్ బ్రదర్ యొక్క శరీరంతో దేవునికి పని ఉంది. వాళ్ళ శరీరాల ద్వారా దేవుడు ఈ లోకంలో క్రియ చేయాలనుకుంటున్నాడు. ఆయన తను ఎవరో బయలుపరుచుకోవాలనుకుంటున్నాడు ఆయన. అందుకోసమే ఎత్తబడడానికి శక్తి పొందుకున్నటువంటి మనకి ఈ శరీరం అనే దారం మనల్ని ఈ లోకంలో పట్టించుతుంది. మనం ఆల్రెడీ పరిపూర్ణంగా ఆ విశ్వాసాన్ని పొందుకున్నాం. మనం వదిలేస్తే వెళ్ళిపోతాం మనం. కానీ ఈ దేహం పట్టించుతుంది కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద నిలబడి ఉంటాం. మనం ఎత్తబడటానికి అర్థం ఏంటి అంటే ప్రభువుని ముఖాముఖిగా కలుసుట. మనం కలిసి ఈ రోజుల్లో ప్రభువుని కలుసుకున్నాం. మనం ముఖాముఖి మనం ఎత్తబడ్డాం. మనం పరిపూర్ణంగా ఎత్తబడ్డాం మనం. కానీ ఇంకా ఈ దేహంతో పని ఉంది కాబట్టి మనం అదృశ్యం అవ్వకుండా ఈ దేహం మనల్ని పట్టి లాగిపెట్టి ఉంచింది ఇక్కడ. ఎప్పుడైతే ఆ పని కాస్త చెప్పారు 7th ఏంజెల్, ఎప్పుడైతే ఈ దేహంతో దేవునికి పని అయిపోతుందో, ఆ దారాన్ని కట్ చేస్తే హైడ్రోజన్ బెలూన్ ఎలాగ వెళ్ళిపోతుందో, అలాగే దేవుడు నేను ఈ లోకం నుంచి నిన్ను వేరు చేయడానికి దేవుడు పట్టి ఉంచిన ఈ దేహాన్ని కట్ చేయబోతుంది. దేహం అనే దారాన్ని కట్ చేయబోతున్నాను. ఎప్పుడైతే దేహం అనే దారం కట్ చేయబడుతుందో మనం ఆ వేగంతో అంతరిక్షంలో ప్రయాణం చేసుకుంటూ మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం కాబట్టి ఎత్తబట్టు అంటే ఏదో సినిమాల్లో చూపిస్తున్నట్టుగా లేదా సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా మనిషి నిలబడి ఉన్నప్పుడు బట్టలు ఉడిపోయి మనిషి వెళ్ళిపోవటం కాదు, అదృశ్యమైపోవటం కాదు. ప్రభువుని ముఖాముఖిగా కలుసుకోవటమే ఎత్తబొట్ట. కాబట్టి ఈ గడియలో నల్ల మనిషి యొక్క శరీరంలో వచ్చినటువంటి ప్రభువుని ముఖాముఖిగా చూసి ఆయన క్రీస్తు అని నమ్ముతున్న ప్రతి సహోదరుడు ఎత్తబడినట్టుగా లిస్టులో ఉన్నారు. అవునండి. ఇది మీరు నమ్మలేకపోయినా ఇది నమ్మలేని నిజం. ఇది నల్ల మనిషి యొక్క శరీరంలో ప్రభువైన యెహోవా దాగి ఉన్నాడు, ఆయనే ఇప్పుడు ఈ గడియ వర్తమానికుడిగా ఉన్నారని ఎవరైతే నమ్ముతున్నారో, ఆయన ముఖాముఖిగా ఆయనలో క్రీస్తుని చూశారో, ఆయన చెప్పారు మీరు ఎప్పుడైతే క్రీస్తు బ్రహ్మాన్ని నాలో చూస్తారో యూ దెన్ ట్రాన్స్ఫార్మ్డ్. మీరు ఎప్పుడైతే ఆయన నాలో చూస్తారో నువ్వు వెంటనే రూపాంతరపడు, నువ్వు మారిపోతావు. కాబట్టి మనం ఆయన చూసాం, మనం మారిపోయాం. మనం ఈ అందుకోసమే మనం ఈ లోకం యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఈ లోకంలాగా మనం ఆలోచించట్లేదు. మనం డబ్బు సంపాదించాలి, లేదా వ్యాపారాలు చేయాలి, లేదా ఉద్యోగాలు చేయాలి, లేదా ఇంకా గట్టిగా భూములు కొనాలి, ఆస్తులు కొనాలి, ఈ తాపత్రయం మనకు లేదు. ఎందుకంటే మన మైండ్ మారింది. ఎందుకు మారిందంటే రూపాంతరపరచబడ్డం. మనం ఎలాగా వాక్యంలాగా మారిపోతున్నాం. వాక్యంలాగా మనం మారిపోతున్నాం కాబట్టి ఈ లోకం మీద మనకి ఆశ లేదు. మన సోదరులు చెప్తుంటారు, నాకు ఈ లోకం మీద నాకు ఆశ లేదండి, సంపాదించాలని లేదు, ఉద్యోగం చేయాలని లేదు, లేదా భూములు కొనాలని మాకు లేదు, లేకపోతే ఇంకా ఏదో చేయాలి, ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆశ మాకు అసలు లేదు, మేము దేవుని సన్నిధిలో ఉంటే మాకు చాలు అని నువ్వు చెప్తున్నట్టు అర్థం ఏంటంటే నువ్వేం చేయబడ్డావు అంటే ఆయన్ని క్రీస్తు బ్రహ్మాన్ని క్రీస్తు తామస్సులో చూసావు కాబట్టి యూ దెన్ ట్రాన్స్ఫార్మర్డ్. నీ ఆలోచనలు మారిపోయినాయి, నీ స్థితి మారిపోయింది. నువ్వు ఆత్మ సంబంధమైన బయలుపాటుతో నువ్వు ఎత్తబడిపోయావు. నువ్వు ఎత్తబడిపోయావు. దేహం అనే ఒక దారము నిన్ను లాగిపెట్టి ఉంచింది.
ఎందుకంటే ఈ దేహంతో ప్రభువుకి పని ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఈ దేహంతో పని అయిపోతుందో ప్రభు ఈ దారాన్ని కట్ చేస్తే ఆల్రెడీ ఎత్తబడే శక్తిని కలిగి ఉన్నాయి కాబట్టి అదృశ్యమైపోతాం, కనపడు ఈ లోకం. భౌతికంగా నువ్వు ఆ శరీరం కలిగి ఉండవు నువ్వు ఇక్కడ. అలాంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. అందుకోసమే మిగతా వాళ్ళ మాదిరిగా ఎత్తబడటం అంటే ఏదో గొప్పగా ఆడంబరంగా ఊహించుకోకండి. ప్రభువుని ముఖాముఖిగా కలుసుకోవటమే ఎత్తబడ్డం. ముఖాముఖిగా కలుసుకున్న వేలూరులో యెహోవా దేవుడు వచ్చాడు, వేలూరులో దేవుని యొక్క మర్మం బయలుపరచబడింది. పరలోక రాజ్యం వేలూరులో స్టార్ట్ అయింది. పరలోక రాజ్యం స్టార్ట్ అయింది 84లో. థామస్ గారు చెప్పారు 1984లో పరలోకం స్టార్ట్ అయింది. పరలోక రాజ్య పౌరులు వచ్చినప్పుడు పరలోకం స్టార్ట్ అయింది. అంతకుముందు పరలోక రాజ్యం లేదు, దేవుని రాజ్యం ఉంది. ఏసే క్రీస్తు నమ్మిన వాళ్ళందరూ దేవుని రాజ్యంలో అడుగుపెట్టారు. బ్రణమే క్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో అడుగుపెట్టారని చెప్పారు. కాబట్టి అప్పటివరకు పరలోక రాజ్యం లేదు. ఎప్పుడైతే ఇదిగో ప్రభు అయిన దేవుడు యెహోవా ఈ శరీరంలో కదలాడుతున్నాడు అని చూసే ప్రజలు, ఆయనలో దేవుడు ఉన్నాడు అని గమనించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఆయన గుర్తించినప్పుడు, ఆయన ఎవరో తన స్థానం ఏంటో తెలుసుకున్నప్పుడు వారు అప్పుడే ఎత్తబడిపోయారు పడతారు. అప్పుడే ఎత్తబడిపోయారు వాళ్ళు. ఇంకా దేనికోసం మనం ఉన్నామంటే ఇక్కడ ఈ దేహం ఎందుకు ఉందంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, అక్కడ సెవెంత్ ఏంజెల్ సి చెప్తున్నారు, అక్కడ ఈ దేహంతో దేవునికి పని ఉంది. దేవుడు ఈ దేహం ద్వారా తను ఈ లోకానికి బయలుపరచుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఆ పని చేసే వరకు ఈ దేహం కావాలి. కాబట్టి ఈ దేహాన్ని ఇక్కడ ఉంచాడు ఆయన. ఈ శరీరంతో పని అయిపోతే ఈ 16 మూల పదార్థాల శరీరం ఇక కనబడదు. ధీరమైన ఈ శరీరం పైన మహిమ గల మరణము లేని దేహాన్ని మనం కప్పుకుంటాం. ఇంకప్పుడు ఇక మన ఈ లోకం మనకు తెలిసిపో వీళ్ళు ఏమైపోయారు అని మనందరూ మన కోసం ఈ లోకం అంతా వెతకబోతుంది. కాబట్టి గొప్ప సమయంలో ప్రభు మన ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. కనిష్ట సంఘముగా ఉన్న నిన్ను జ్యేష్ఠుల సంఘంగా మార్చాడు. కనిష్ట కుమారుడిగా ఉన్న నిన్ను నిజమైన బెన్యామీన్గా మార్చేశాడు. నిజమైన మరి ఆ భాగాన్ని, నిజమైన స్వాస్థ్యాన్ని, మరి ఆ ప్రథమ స్థానాన్ని ప్రభు మీకు ఇచ్చారు. ఆ తలరాయి కింద తలరాయి క్యాప్ స్టోన్ దిగి వచ్చిన సమయంలో మనం ఉన్నాం. తలరాయి కింద భాగం ఆయనతో పాటు నెక్స్ట్ స్టేజ్ నీదే. తలరాయి కింద ఉన్నది ఎవరై అంటే నువ్వే. ప్రభువు తర్వాత ఎవరై అంటే ఇక మనమే ఉన్నాం అక్కడ. రైట్ హ్యాండ్ అండి, ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంటారు బ్రదర్. ఎమ్మెల్యే రైట్ హ్యాండ్, లేదా ఎంపీ రైట్ హ్యాండ్, లేదా అతను రైట్ హ్యాండ్ అంటారు కదా. ఇప్పుడు క్రిస్మన్ రైట్ హ్యాండ్ ఎవరు బ్రదర్? మనమే బ్రదర్. ఆ రైట్ హ్యాండ్ అంటే దక్షిణ హస్తం, కుడి హస్తం అంటే ఆయన బలం. దక్షిణ హస్తం అనగా లేదా కుడి హస్తం అనగా దేవునికి బలం. ఇప్పుడు దేవునికి బలం ఎవరై అంటే సంఘమే, మనమే దేవుని బలం. ఇప్పుడు దేవుడికి రైట్ హ్యాండ్ ఇప్పుడు ప్రేమ్ బ్రదర్. ఇప్పుడు దేవుడు ప్రేమ్ బ్రదర్ తెలవకుండా, ప్రేమ్ బ్రదర్ లేకుండా, సతీష్ బ్రదర్ చెప్పకుండా, సతీష్ బ్రదర్ లేకుండా, సాగర్ బ్రదర్ చెప్పకుండా, సాగర్ బ్రదర్ లేకుండా దేవుడు ఏ పని కూడా చేయడు. ఎందుకంటే ఆయన రైట్ హ్యాండ్ బెన్యామీన్. ఇప్పుడు బెన్యామీన్ అనగా దక్షిణ హస్తం, అదే కుడి హస్తం. కాబట్టి ఈ సమయంలో మరి ఆ యోసేపు స్థానంలో ఉన్న క్రిస్ థామస్ని ఎవరైతే గుర్తించారో, ముఖాముఖిగా ఆయన కలిశారో వారందరూ కూడా మరి ఎత్తబడడానికి కావాల్సిన అర్హతను వాళ్ళు సాధించేశారు. వాళ్ళు ఎత్తబడిపోతారు, వాళ్ళు ఎత్తబడిపోయారు ఆల్రెడీ. కానీ దేహం పట్టి ఉంచింది. అతి త్వరలో ఈ దేహంతో దేవుడు పనిచేయబోతున్నాడు. ఆ తర్వాత మనము ఈ మట్టి శరీరాన్ని, దుఃఖాన్ని, శ్రమని, వేదన్ని అన్నిటిని జయించి మనం అదృశ్యమైపోతున్నాం. ఇక్కడ వచ్చిన కనిష్ట కుమారుడు అంటే ప్రేమ్ బ్రదరు, సతీష్ బ్రదరు, మున్నా బ్రదరు, సాల్మన్ బ్రదరు, ఈ కనిష్ఠులందరినీ జ్యేష్ఠులుగా మారబోతున్నారు అని ఈ చిన్న సత్యాన్ని ఈ లోకానికి చెప్పడం కోసమే అక్కడ యేసేపు బెన్యామీన్ స్టోరీ, ఓర్ప రూతు స్టోరీ, వస్తీ ఎస్తేరు స్టోరీ, ఏసేపు యాకోబుల యొక్క స్టోరీ. దేవుడు చరిత్ర జరిగి 1000 సంవత్సరాల కిందటే ఈ చరిత్రను జరిగించి పెట్టాడు. ఇప్పుడు రంగంలోకి వచ్చినాక ఆ సహోదరులు దాన్ని చూసి, ఓ నేను కనిష్ఠుడా, అయితే నేను ఎక్కువ భాగాన్ని పొందుకుంటా అని గ్రహించే విధంగా దేవుడు తన కార్యం జరిగించాడు ఆయన. కాబట్టి కనిష్ఠులుగా వచ్చి జ్యేష్ఠ భాగాన్ని పొందుకున్నటువంటి ప్రియమైన సహోదరులందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో శుభాభివందనాలు. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమె గాడ్ బ్లెస్ యు బ్రదర్. అందరికీ వందనాలు బ్రదర్. ఇది కుటుంబ ఆరాధన. మనం అందరం ఏదో కొంచెం ఎక్కువసేపు చెప్పుకున్నా ఉన్నా బాగోదు, అందుకే నేను ముగించాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్.